అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ట్రేడ్ మ్యాన్ అని. ఏదో కొత్త ట్రేడింగ్ యాప్ ఐడియా అంట. ముఖ్యంగా ఏంటంటే ఇది మామూలు జనానికి కూడా పెట్టుబడి పెట్టడాన్ని చాలా తేలిక చేయాలని చూస్తోందట. అవును, దీనికి ఆధారం ఏంటంటే ఈ యాప్ ఆలోచన, దాని వెనుక ఉన్న ఫిలాసఫీ గురించి జరిగిన కొన్ని డిస్కషన్స్, కొన్ని నోట్స్ అన్నమాట. అసలు ఈరోజు మన చర్చలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే టైం, మనీ, ఎనర్జీ అంటే సమయం, డబ్బు, శక్తి. ఈ మూడింటి ఆధారంగా ఇన్వెస్ట్ చేసే ఈ కొత్త విధానమేంటి? ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఈ కన్ఫ్యూజన్, ఈ చిక్కుల్ని ఇదెలా సింప్లిఫై చేస్తోంది అది అర్థం చేసుకోవాలి. అవును, అది ముఖ్యం. అయితే నాకు చిన్న ప్రశ్న. అంటే మనం డబ్బు సంపాదించడానికే కదా సాధారణంగా ఇన్వెస్ట్ చేస్తాం. అవును. మరి దీన్ని మన డైలీ లైఫ్తో, మన నమ్మకాలతో, విలువలతో లింక్ చేయడమేంటి? వినడానికి భలే ఉంది కదా. అవును, కొంచెం కొత్తలా అనిపిస్తోంది. దీని సంగతేంటో కొంచెం వివరంగా చూద్దాం. ముందుగా ఈ ట్రేడ్ మ్యాన్ అంటే ఏంటో కొంచెం బ్రీఫ్గా చెప్తారా? చెప్తాను. ఇది బేసిక్గా ఒక యాప్ కాన్సెప్ట్ అన్నమాట. అంటే ఇప్పుడు మార్కెట్లో చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు కదా. అవును, బోలెడు మంది. వాళ్ళ మీద మరీ ఎక్కువగా ఆధారపడకుండా మనకు తెలిసిన విషయాల ఆధారంగా మన లైఫ్కి తగ్గట్టుగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేలా యూజర్కి పవర్ ఇవ్వాలనేది మెయిన్ ఐడియా. ఓ, అంటే మధ్యవర్తులను పక్కన పెట్టేసి కంట్రోల్ మన చేతికివ్వడం లాంటిదా? ఒక రకంగా అంతే. దాని వెనకున్న పెద్ద ఆలోచన ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ని డెమోక్రటైజ్ చేయడం. అంటే ప్రజాస్వామీకరించడమా? కొంచెం పెద్ద పదమే. అవును, కాని దాని అర్థం సింపుల్. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో చూడండి, 20,000కు పైగా స్టాక్స్ ఉంటాయి. అబ్బో, అవును. అవన్నీ చూసి ఏది మంచిది, ఏది కాదు, ఎలా ఎంచుకోవాలి అని మామూలు మనిషికి అంటే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నిజమే. ఆ కన్ఫ్యూషన్ పోగొట్టి అందరికీ ఇన్వెస్ట్మెంట్ని దగ్గర చెయ్యాలి, వాళ్లకు అర్థమయ్యేలా, వాళ్ల జీవితానికి రిలేట్ అయ్యేలా చెయ్యాలి అన్నమాట. ఓకే, అది బాగుంది, వినడానికి బాగుంది. మరి ఈ యాప్ వెనుక ట్రూ ఫ్రీడమ్, అదే నిజమైన స్వేచ్ఛ అనే ఐడియా ఉంది అన్నారు కదా. అవును. దానికి సమయము, డబ్బు, శక్తి ఇవి మూల స్తంభాలని చెప్పారు. అదెలాగో కొంచెం విడమరి చెప్తారా? తప్పకుండా. ఈ యాప్ కాన్సెప్ట్ ప్రకారం నిజమైన స్వేచ్ఛ అంటే ఈ మూడు మన కంట్రోల్లో ఉండటమన్నమాట. టైం, మనీ, ఎనర్జీ. సమయము, డబ్బు, శక్తి. ఓకే. ఈ మూడింటి ఆధారంగానే పెట్టుబడి పెట్టే ఒక కొత్త విధానాన్ని వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే, సరే. మొదట డబ్బు గురించి మాట్లాడుకుందాం. ఇది షార్ట్ టర్మ్ ఫోకస్ అన్నారు కదా. అంటే డైలీ ఖర్చులకి, ఇన్వెస్ట్మెంట్కి లింక్ ఏంటి? కొంచెం వివరంగా చెప్పండి. ఇది షార్ట్ టర్మ్ ఆలోచన. అంటే మన రోజువారీ జీవితంలో ఏ విషయాలకి మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నాం. అంటే ఉదాహరణకి ఫుడ్ డెలివరీలు అనుకోండి, లేదంటే క్యాబ్స్, లేదా ఆన్లైన్ షాపింగ్, ఇలాంటి వాటికి మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నాం అనుకుందాం. సర్వసాధారణమే కదా ఇప్పుడు. అవును. అలాంటప్పుడు ఆయా రంగాలకు చెందిన కంపెనీల స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయటం ద్వారా మనం ఎలాగూ పెడుతున్న ఖర్చులుండే కొంత తిరిగి సంపాదించుకునే అవకాశం ఉంటుందేమో అని చూడటమన్నమాట. ఇంట్రెస్టింగ్. అంటే మనం రోజూ స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటే స్విగ్గీ షేర్లని లిస్ట్ అయితే కొనడం లాంటిదా, లేదంటే జొమాటోనా? సరిగ్గా అదే. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఎలా వర్కౌట్ అవుతుందంటే యాప్ మన ఖర్చుల సరళిని గమనిస్తుంది. బహుశా మన బ్యాంక్ స్టేట్మెంట్లు లేదా మనీవ్యూ, వాల్నట్ లాంటి ఫినాన్స్ యాప్స్ ఉంటాయి కదా. ఉన్నాయి. వాటి డేటాని ఖచ్చితంగా మన పర్మిషన్తోనే అనలైజ్ చేసి మనం ఎక్కడెక్కువ స్పెండ్ చేస్తున్నామో గుర్తిస్తుంది. ఓకే. దాని ఆధారంగా మీరు ఈ ఫుడ్ డెలివరీ సెక్టార్లో ఎక్కువ ఖర్చు చేస్తున్నారు కాబట్టి మీరు ఫలానా కంపెనీ స్టాక్స్ చూడొచ్చు అని సజెస్ట్ చేస్తుంది. ఇది చాలా పర్సనలైజ్డ్గా మన ఖర్చులకు తగ్గట్టుగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడొక డౌటు. మన ఖర్చుల డేటా అంతా యాప్కివ్వడం, ప్రైవసీ, సెక్యూరిటీ ఎలా? ఆ నమ్మకాన్ని ఎలా క్రియేట్ చేస్తారు? అది చాలా ముఖ్యం కదా. మీరడిగింది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. ఖచ్చితంగా డేటా ప్రైవసీ, సెక్యూరిటీ అనేవి అసలు నాన్ నెగోషియబుల్స్. అవును. ఇలాంటి యాప్ సక్సెస్ అవ్వాలంటేనే యూజర్ల డేటాను ఎలా వాడుతున్నాము, ఎలా సేఫ్గా ఉంచుతున్నాం అనే విషయంలో 100% పారదర్శకత ఉండాలి. స్ట్రాంగ్ ఎన్క్రిప్షన్ వాడటం, ఏ డేటా షేర్ చెయ్యాలి, ఏది వద్దు అని యూజర్కే పూర్తి కంట్రోల్ ఇవ్వడం, ఇవన్నీ కంపల్సరీ. ఆ నమ్మకం వస్తేనే కదా ఎవరైనా ఇలాంటిది వాడతారు. నిజమే, నమ్మకమే కీలకం. సరే, అది డబ్బు సంగతి. ఇక రెండోది సమయం. ఇది మీడియం టర్మ్ ఫోకస్ అంటున్నారు. మనం ఎక్కువ టైం దేనికి కేటాయిస్తున్నామో దానికి
ఇన్వెస్ట్మెంట్కి ఎలా ముడిపెడతారు? ఆ ఇది కూడా అంతే ఇంట్రెస్టింగ్. మనం రోజులో ఎక్కువ సమయం ఏ పని మీద పెడుతున్నాం, మన ఉద్యోగమేంటి, మన ప్రొఫెషన్, ఓకే. మనకు ఏ రంగంలో నాలెడ్జ్, స్కిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐటీ సెక్టర్లో పనిచేస్తున్నారనుకోండి, హ్మ్. వాళ్లకి టెక్నాలజీ గురించి, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, లేదా ఇప్పుడు బాగా వినిపిస్తున్న ఏఐ లాంటి వాటి మీద కొంత అవగాహన ఉంటుంది కదా. అవును, ఉంటుంది. అలాంటప్పుడు వాళ్లకు బాగా తెలిసినా వాళ్లు రోజూ పనిచేసే ఆ ఐటీ కంపెనీల్లోనే పెట్టుబడి పెట్టమని యాప్ సూచించడమన్నమాట దీని ఉద్దేశం. అర్థమైంది. అంటే మనకు ఆల్రెడీ పరిచయం ఉన్న ఫీల్డ్ కాబట్టి మార్కెట్ న్యూస్ వెనుక రోజూ టెన్షన్ పడుతూ పరిగెత్తాల్సిన పని కొంచెం తగ్గుతుంది, రిలాక్స్డ్గా ఉండొచ్చంటారా? చాలా వరకు అంతే. మనకు తెలిసిన సెక్టర్ కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో ఎంతో కొంత ఐడియా ఉంటుంది. పూర్తిగా కొత్త దానిలోకి, తెలియని దానిలోకి వెళ్లే కంటే ఇది సేఫ్ కదా. నిజమే. అంతేకాదు, ఒక్కోసారి ఒక వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ డొమైన్స్లో ఇంట్రెస్ట్, నాలెడ్జ్ ఉండొచ్చు. అవును. ఉదాహరణకు, ఐటీ ప్రొఫెషనల్ అవ్వచ్చు, కాని స్పోర్ట్స్ అంటే పిచ్చుండొచ్చు, గేమ్స్ బాగా ఫాలో అవ్వచ్చు. యాప్ ఈ రెండిటినీ గుర్తించి దానికి తగ్గట్టుగా బహుశా స్పోర్ట్స్ రిలేటెడ్ కంపెనీలను కూడా సూచించగలగాలి. ఓ. బహుశా మనం టైంని ఎలా స్పెండ్ చేస్తున్నామో తెలుసుకోవడానికి. ఇప్పుడు కొన్ని యాప్స్ ఉన్నాయి కదా, ఇన్స్టెంట్ లాంటి టైం ట్రాకింగ్ యాప్స్, వాటితో ఇంటిగ్రేట్ అయ్యే అవకాశం కూడా అందొచ్చు ఫ్యూచర్లో. బావుంది ఐడియా. ఇక మూడోది, శక్తి, ఎనర్జీ. ఇది లాంగ్ టర్మ్ ఫోకస్, వాల్యూస్ బేస్డ్ ఇన్వెస్టింగ్ అంటున్నారు. ఇది కొంచెం అంటే చాలా కొత్తగా ఉంది. లాభం కాకుండా విలువల కోసం ఇన్వెస్ట్ చేయడమా? అదెలా? అవును, ఇది కేవలం డబ్బు సంపాదనకు మాత్రమే పరిమితం కాని ఆలోచన. మన నమ్మకాలేంటి, మనం ఎలాంటి ప్రపంచాన్ని కోరుకుంటున్నాం, మన వాల్యూస్ ఏంటి, వీటి ఆధారంగా పెట్టుబడి పెట్టడం. ఉదాహరణకు పర్యావరణ పరిరక్షణ అనేది మీకు చాలా ముఖ్యమనుకోండి. అప్పుడు మీరు గ్రీన్ ఎనర్జీ కంపెనీల్లో, అంటే సోలార్ పవర్, విండ్ పవర్ లాంటి వాటిల్లో, లేదా సేంద్రియ ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో పెట్టుబడి పెట్టొచ్చు. ఓకే. లేదా సమాజానికి మంచి జరగాలి, విద్య బాగుండాలి, ఆరోగ్యం అందరికీ అందాలి, రోడ్లు బాగుపడాలి, ఇలా అనుకుంటే ఆయా రంగాల్లో పనిచేసే మంచి కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఆహా, అంటే మన డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ అవుతుందో అది మన నమ్మకాలకు తగ్గట్టుగా ఉంటే మనకు సంతృప్తి, ఒక పర్పస్, ఒక మీనింగ్ ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. అలా చేయడం వల్లేమవుతుందంటే మన పెట్టుబడితో మనకొక ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడుతుంది. అవును. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే మార్కెట్ ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు, మన పోర్ట్ఫోలియో విలువ తగ్గినప్పుడు వెంటనే భయపడి అమ్మేయకుండా ఉండటానికి ఈ కనెక్షన్ హెల్ప్ చేస్తుంది. నిజమే. ఎందుకంటే ఆ కంపెనీ కేవలం మనకు లాభమిచ్చేది మాత్రమే కాదు, మన విలువలకి అద్దం పట్టేది కూడా. కొన్నిసార్లు మనకు బాగా నచ్చిన కంపెనీ, మనం నమ్మిన కంపెనీ ఏదైనా కష్టాల్లో ఉంటే దాన్ని ఆదుకోవాలి, సపోర్ట్ చేయాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది. అవును, లాంగ్ టర్మ్ హోల్డింగ్కి ఇది బాగా ఉపయోగపడుతుంది. అవును. ఇక్కడ కూడా బహుశా ఆరోగ్యం మీద ఎక్కువ శ్రద్ధ ఉన్నవాళ్లకి, హెల్తిఫైమీ లాంటి యాప్స్ వాడేవాళ్లకి, వాళ్ల డేటా ఆధారంగా మంచి హెల్త్ కేర్ కంపెనీలను సూచించడం లాంటివి కూడా చేయొచ్చు. అయితే ఇక్కడ నాకు మళ్ళీ ఇంకో చిన్న ప్రశ్న. ఇప్పుడు నా వృత్తి ప్రకారం, టైం ప్రకారం నేనొక ఫాస్ట్ ఫ్యాషన్ బ్రాండ్లో పనిచేస్తున్నాను అనుకుందాం. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఓకే. కానీ నా విలువలు, ఎనర్జీ ఏమో సస్టైనబిలిటీకి, అంటే పర్యావరణ హితానికి ఎక్కువ విలువ ఇస్తాయి. ఇప్పుడు ఈ రెండిటి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే ట్రేడ్ మ్యాన్ లాంటి యాప్ దీన్ని ఎలా డీల్ చేస్తుంది? ఇది చాలా మంచి ప్రశ్న. నిజంగా ప్రాక్టికల్ ఛాలెంజ్ ఇది. యాప్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుందనేది దాని డిజైన్ మీదే ఆధారపడి ఉంటుంది. అవును. బహుశా యాప్ ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ని గుర్తించి యూజర్కి చూపించొచ్చు. చూడండి, మీరు ఈ రంగంలో పనిచేస్తున్నారు, కానీ మీ విలువలు, ఎనర్జీ దీనికి భిన్నంగా ఉన్నాయి. మరి ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేద్దాం అని యూజర్నే ఆలోచించేలా చేయొచ్చు. ఓకే. లేదా దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇద్దాం, టైంకా, ఎనర్జీకా అని అడగచ్చు. అంటే ఫైనల్ డెసిషన్ యూజర్దే, కానీ యాప్ ఆ ఆలోచన ప్రాసెస్కి ఒక టూల్గా ఉపయోగపడాలి. అర్థమైంది. సరే, ఇప్పుడు మార్కెట్లో ఉన్న పద్ధతులతో పోలిస్తే ఈ ట్రేడ్ మ్యాన్ విధానం ఎలా డిఫరెంట్? ప్రస్తుతం చాలా కన్ఫ్యూజన్ ఉందంటున్నారు కదా మార్కెట్లో. అవును. ఇప్పుడు మార్కెట్లో ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఈ కాంప్లెక్సిటీ, ఈ అనవసరమైన గందరగోళం. ఎలాగా? ఉదాహరణకు ఎల్ఐసీనే తీసుకోండి. చాలా మందికి అది ఇన్సూరెన్స్ కంపెనీ అనే తెలుసు. అంతే కదా. కానీ వాళ్ళు దేశంలోనే అతిపెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో ఒకరు. అంటే పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో ఈక్విటీ, బాండ్స్ లాంటి వాటిలో డెట్ పెట్టుబడి పెడతారు. ఓ, అవునా? అలాగే ఎస్బీఐ ఉంది. మనందరికీ అది బ్యాంక్.
కానీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అమ్ముతారు, ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముతారు, క్రెడిట్ కార్డ్స్ ఇస్తారు. ఇలా ఒకే సంస్థ ఇన్ని రకాల పనులు చెయ్యడం, వాటి ప్రాడక్ట్స్ కూడా ఒక్కొక్కసారి కాస్త క్లిష్టంగా ఉండటం, ఇదంతా సామాన్య మదుపరిని కన్ఫ్యూజ్ చేస్తుంది. వాటితో పాటు ఈ టెక్నోఫండా లాంటి కొత్త కొత్త పదాలు కూడా, అవేంటో కూడా సరిగ్గా తెలీదు చాలామందికి. అదే సమస్య. టెక్నికల్ ఎనాలిసిస్, ఫండమెంటల్ ఎనాలిసిస్ రెండింటినీ కలిపి ఏదో చేస్తారంటారు గాని ఆ టర్మినాలజీనే భయపెడుతుంది. వీటితో పాటు మార్కెట్ గురించి చెప్పేవాళ్లు కూడా కొన్నిసార్లు మొత్తం చెప్పకుండా సగం నిజాలు చెప్పి తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉంటుంది. అంటే ట్రేడ్మ్యాన్ లక్ష్యమేంటంటే ఈ గోలంతా లేకుండా చేయడం, ఈ మధ్యవర్తులు, ఈ చిక్కుముడులు, ఈ కన్ఫ్యూజింగ్ జాగాన్ ఇదంతా తీసేసి మనకు తెలిసిన, మనం రోజూ వాడే, మనం నమ్మే కంపెనీలతో, ప్రాడక్ట్స్తో మనల్ని డైరెక్ట్గా కనెక్ట్ చేయడం. అదెలా సాధ్యం? ఏదైనా ఉదాహరణ చెప్పగలరా? సింపుల్గా చెప్పాలంటే ఒక స్వర్ణకారుడున్నాడు అనుకుందాం. బంగారం ధర హెచ్చుతగ్గుల వల్ల అతనికి రిస్క్ ఉంటుంది కదా. అవును, ఉంటుంది. దాన్ని తగ్గించుకోవడానికి అతను గోల్డ్ ఈటీఎఫ్ కొనడం, అంటే బంగారం ధర బట్టి మారే ఒక స్టాక్ లాంటిది, లేదా బంగారం తవ్వే కంపెనీ షేర్లు కొనడం అనేది చాలా లాజికల్గా అనిపించాలి. అది చాలా సహజంగా జరగాలి. ఓకే. అలాగే మనం రోజూ అన్నం తింటాం, ఆ బియ్యం పండించే రైతు బాగుండాలి, లేదా ఆ బియ్యాన్ని ప్రాసెస్ చేసే రైస్ మిల్లో మనం కూడా ఒక చిన్న వాటా కలిగి ఉండగలగాలి. ఇలాంటి డైరెక్ట్ కనెక్షన్, రియల్ ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలనేది దీని వెనుక ఉన్న ఆలోచన. వినడానికి చాలా బాగుంది. ఇది నిజంగా వస్తే బాగుంటుంది. మరి మార్కెట్ గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి కదా, వాటిని కూడా ఈ యాప్ క్లియర్ చేస్తుందా? ముఖ్యంగా డెరివేటివ్స్, వాటి గురించి చాలా భయాలు, అపోహలు. అమ్మో అవును, డెరివేటివ్స్ చుట్టూ ఉన్నంత కన్ఫ్యూజన్ బహుశా ఇంకే ఫైనాన్షియల్ ప్రోడక్ట్ చుట్టూ లేదేమో. చాలామంది స్టాక్ మార్కెట్ అంటేనే అదే అనుకుంటారు కదా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, F&O. అవును, అదే పెద్ద ప్రాబ్లం. స్టాక్ మార్కెట్ అంటేనే F&O అనుకోవడం, త్వరగా డబ్బులు సంపాదించేయొచ్చు అని, గ్యాంబ్లింగ్ లాంటిదని అనుకోవడం, రాత్రికి రాత్రే కోటీశ్వర్లైపోవచ్చు అని ఏవేవో కథలు చెప్తుంటారు. కానీ అసలు నిజం అది కాదు కదా. అస్సలు కాదు. డెరివేటివ్స్ని కనిపెట్టింది ప్రధానంగా హెడ్జింగ్ కోసం. హెడ్జింగ్ అంటే మన దగ్గరున్న షేర్ల విలువ భవిష్యత్లో పడిపోతుందేమో అనే రిస్కును తగ్గించుకోవడానికి వాడే ఒక సాధనం. అది ఇన్సూరెన్స్ లాంటిదన్నమాట. అంతే తప్ప వాటిని ఊరికే కొని అమ్మడం ద్వారా స్పెక్యులేషన్ చేసి లాభాలు పొందడం అనేది వాటి ప్రైమరీ పర్పస్ కాదు. అయితే ఇంతమంది ఎందుకు ట్రేడ్ చేస్తున్నారు? గణాంకాలు చూస్తే షాక్ అవుతారు. డెరివేటివ్స్ ట్రేడింగ్ చేసేవాళ్లలో సుమారు 90% మంది డబ్బు నష్టపోతున్నారట. 90%? అంతమందా? ఎందుకలా? దానికి చాలా కారణాలున్నాయి. 1, బ్రోకరేజ్, ట్యాక్సులు, ఛార్జీలు ఎక్కువ. 2, పెద్ద ప్లేయర్స్ ఆర్బిట్రేజ్ లాంటివి చేస్తూ చిన్న ప్లేయర్స్కి అవకాశం లేకుండా చేస్తారు. 3, అన్నింటికన్నా ముఖ్యంగా అసలమి ఎలా పనిచేస్తాయో పూర్తి అవగాహన లేకుండా ఎవరో చెప్పారని, తొందరగా డబ్బులొస్తాయని గుడ్డిగా దూకేయడం. ట్రేడ్మ్యాన్ లాంటి యాప్ ఏం చెయ్యాలంటే ఈ డెరివేటివ్స్ అంటే ఏంటి, వాటిని నిజంగా ఎందుకు వాడాలి, ఎవరు వాడాలి, వాటితో వచ్చే రిస్కులేంటి అనే విషయాల్లో పూర్తి క్లారిటీ ఇవ్వాలి. వాటిని భూతంలా చూపించకుండా వాటి సరైన ఉపయోగమేంటో ఎడ్యుకేట్ చెయ్యాలి. అవును, ఆ క్లారిటీ చాలా అవసరం. సరే, ఇక ఇన్వెస్ట్మెంట్లో డైవర్సిఫికేషన్ అంటే వైవిధ్యత గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. మన డబ్బునంతా ఒకే దగ్గర పెట్టకూడదు అంటారు కదా. అవును, తప్పకుండా. ఈక్విటీ, డెట్, ఇన్సూరెన్స్ వీటి మధ్య బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు. ఖచ్చితంగా. డోంట్ పుట్ ఆల్ యోర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అంటారు కదా. అది పెట్టుబడికి బాగా వర్తిస్తుంది. రిస్క్ని మేనేజ్ చేసుకోవడానికి డైవర్సిఫికేషన్ చాలా ముఖ్యం. దానికేమైనా రూల్స్ ఉన్నాయా? ఎంత ఈక్విటీలో, ఎంత డెట్లో పెట్టాలి అని? కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 - ఏజ్ అని ఒకటి చెప్తారు. అంటే మీ వయసు 30 అయితే 100 - 30 = 70% ఈక్విటీలో, మిగిలిన 30% డెట్లో పెట్టొచ్చు అని. ఓకే. కానీ ఇది జస్ట్ ఒక థంబ్ రూల్ మాత్రమే, అందరికీ వర్తించదు. మన రిస్క్ తీసుకునే కెపాసిటీ, మన ఫైనాన్షియల్ గోల్స్ వీటిని బట్టి ఇది మారుతుంది. మరి బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, అవసరమైనప్పుడు మార్చుకోవడానికి ఏమైనా టూల్స్ లాంటివి ఉంటాయా? ఉంటాయి. ఉదాహరణకు ఎస్టీపీలు ఉన్నాయి, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ అని. ఎస్టీపీ అవేంటి? ఇది ఏం చేస్తాయంటే మనం సెట్ చేసిన ప్రకారం ఒక ఫండ్ నుండి, ఉదాహరణకు ఎక్కువ రిస్క్ ఉన్న ఈక్విటీ ఫండ్ నుండి ఇంకో ఫండ్కి
కాస్త తక్కువ రిస్కున్న డెట్ ఫండ్ లాంటి దానికి డబ్బుని ఆటోమేటిక్గా కొంచెం కొంచెంగా ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఓ బావుంది. ఇది రిస్క్ తగ్గించుకోవడానికి లేదా మార్కెట్ కండిషన్స్ బట్టి మన అలొకేషన్ మార్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. అయితే ఈ టెక్నికల్ విషయాల కన్నా ఇక్కడ మీరు చెప్పిన ఇంకో పాయింట్ నాకు బాగా నచ్చింది. మనం మన డబ్బుకి ఒక రంగు, ఒక ఉద్దేశం ఇవ్వాలి అని. అదెలాగో ఇంకొంచెం చెప్పండి. అవును, నా దృష్టిలో ఇదే చాలా కీలకమైన విషయం. మనం అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాం? జస్ట్ డబ్బు సంపాదించడానికా, లేక దాని వెనుక ఒక స్పెసిఫిక్ గోల్ ఉందా? హ్మ్, ఉదాహరణకు, పిల్లల పైచడువుల కోసం, లేదంటే రిటైర్మెంట్ కోసం, ఇల్లు కరడం కోసం, ఇలా ప్రతి ఇన్వెస్ట్మెంట్ని ఏదో ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో లింక్ చెయ్యాలి. ఓకే. లేదా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మన వాల్యూస్తో లింక్ చేయాలి, పర్యావరణాన్ని కాపాడటం లాంటివి. సరే. ఇలా మన డబ్బుకి ఒక రంగు, ఒక ఉద్దేశ్యం ఇవ్వడం వల్ల ఉపయోగమేంటంటే, రేపు మార్కెట్ బాగా క్రాష్ అయినప్పుడు, మన పోర్ట్ఫోలియో నెగటివ్లోకి వెళ్ళినప్పుడు మనం పానిక్ అవ్వకుండా ఉంటాం. ఎందుకని? ఎందుకంటే ఆ డబ్బు వెనుక కేవలం అంకెలు కాదు, ఒక కల, ఒక లక్ష్యం, ఒక నమ్మకం ఉన్నాయి. ఆ ఇమోషనల్ కనెక్షన్, ఆ పర్పస్ మనల్ని ఆ కష్టకాలంలో నిలబెడుతుంది. పర్లేదు, ఇది లాంగ్ టర్మ్ గోల్ కోసం, నా పిల్లల చదువు కోసం, నేను నమ్మిన కారణం కోసం పెట్టిన డబ్బు అని మనకు మనం చెప్పుకోగలుగుతాం. భలే చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఓకే. మొత్తం మీద చూస్తే ఈ ట్రేడ్ మ్యాన్ ఐడియా వెనుకున్న మెయిన్ పాయింట్స్ ఒక్కసారి రీక్యాప్ చేద్దాం. తప్పకుండా. ఒకటి, టైం, మనీ, ఎనర్జీ అనే ఫ్రేమ్వర్క్. దీని ద్వారా పెట్టుబడిని మన పర్సనల్ లైఫ్కి, మన వాల్యూస్కి కనెక్ట్ చేయడం. అవును. 2, మధ్యవర్తులని, మార్కెట్లోని కాంప్లెక్సిటీని, కన్ఫ్యూజన్ను తగ్గించి డైరెక్ట్గా, సింపుల్గా మనమే మన ఇన్వెస్ట్మెంట్స్ చేసుకునేదా చేయడం. కరెక్ట్. దాంతోపాటే ఫైనాన్షియల్ ప్రాడక్ట్స్ గురించి, ముఖ్యంగా డెరివేటివ్స్ లాంటి వాటి గురించి సరైన క్లారిటీ, అవగాహన తీసుకురావడం కూడా చాలా ముఖ్యం. మనం దేనిలో డబ్బు పెడుతున్నామో మనకు క్లియర్గా తెలియాలి. సో ఫైనల్గా చెప్పాలంటే ట్రేడ్ మ్యాన్ అనేది ఇన్వెస్ట్మెంట్ని డీమిస్టిఫై చేయడానికి, అంటే దాని చుట్టూ ఉన్న పొగమంచును తొలగించడానికి, దాన్ని మనకు తగ్గట్టుగా పర్సనలైజ్ చేసుకోవడానికి పుట్టిన ఒక కాన్సెప్ట్. మన సమయం, డబ్బు, శక్తి ఎక్కడ ఇన్వెస్ట్ అవుతున్నాయో చూసి దానికి తగ్గట్టు మన డబ్బును కూడా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫినాన్స్ని మన లైఫ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్గా మార్చుకోవడం. ఇదే కదా దీని సారాంశం. సరిగ్గా చెప్పారు. ఈ మొత్తం చర్చ విన్న తర్వాత శ్రోతలకి ఒక చిన్న ఆలోచనను వదిలివెళ్దామని అనుకుంటున్నాను. చెప్పండి. మనం సాధారణంగా ఇన్వెస్ట్మెంట్లను ఎలా చూస్తాం? మార్కెట్ ఎలా ఉంది, ఏ స్టాక్ పెరుగుతోంది, ఏది తగ్గుతోంది, న్యూస్ ఏంటి, ఈ యాంగిల్లోనే కదా ఎక్కువ ఆలోచిస్తాం. అవును, సహజంగా అంతే. అలా కాకుండా ఒక్కసారి ఈ లెన్స్తో చూడండి. మన సమయం ఎలా గడుస్తుంది, టైం, మన డబ్బు ఎక్కడ ఎక్కువ ఖర్చవుతోంది, మనీ, మనకు నిజంగా లోపల నుండి ముఖ్యమైనవేవి, మన విలువలేంటి, ఎనర్జీ. ఈ కోణం నుండి మన పెట్టుబడులను చూడ్డం మొదలుపెడితే అప్పుడు మనకు ఫినాన్స్తో, డబ్బుతో, ఎకానమీతో ఉన్న రిలేషన్షిప్ ఎలా మారుతుందో ఒక్కసారి ఆలోచించండి. బహుశా అది మన ఆర్థిక నిర్ణయాలనే కాదు, మన లైఫ్ని చూసే దృష్టికోణాన్నే మార్చేస్తుందేమో. మంచి ఆలోచన. దీని గురించి ఖచ్చితంగా ఆలోచించాలి. సరే, ఈనాటి లోతైన విశ్లేషణ ఇంతటితో ముగిద్దాం. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.